అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ కూర వండుతున్నానండి. ఈ కూర బాలింతరాళ్ళు కూడా తినొచ్చండి. దీంట్లో మనం పౌడర్లు అవి ఏమీ వేయమండి. మాది పల్లెటూరు అండి. ఆ పద్ధతిలోనే మేము ఎలా వండుకుంటామో అదే మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఇది పచ్చి బాలింతరాళ్ళు కూడా తినొచ్చండి. చక్కగా ఈ కూర తినటం వల్ల ఒళ్ళు కొంచెం ఆరిద్ది అంటారు కదా, అట్లా ఉండిద్దండి. ఒక టీ గ్లాస్ అంత నూనె పోసుకున్న తర్వాత ఆ నూనె అంతా వేడెక్కిన తర్వాత అప్పుడు కాకరకాయ ముక్కలు వేయాలండి. ఫస్టే ఉల్లిపాయ వేయకూడదు. కాకరకాయ ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టి వండుకోవాలండి. మూత కంపల్సరిగా ఉండాలి. మూత లేకపోతే ముక్క ఏగిద్దండి, మగ్గదు. మగ్గడం వేరు, ఏగటం వేరు అనమాట. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటా అలా వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 2-3 ఉల్లిపాయలు తీసుకుని బారుగా ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఎలా ఉన్నాయో అలా ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని తర్వాత ఏగేటప్పుడు 4 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం మనకి కారం వేసుకునేటప్పుడు అప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇట్లా అంతేనండి వీటిల్లో ఇక వేసేది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుందామండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దాంట్లో వేసేసుకుందామండి. వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గనిచ్చుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటా మధ్య మధ్యలో మగ్గనిచ్చుకుంటా అలా ఉండాలండి. అంతేనండి ఈ కూర. ఇంకా దీంట్లో ఇంకా మనం వేసే ఏమీ లేవండి. అన్నీ అయిపోయినట్టేనండి. ఇంకా కారం ఒక్కటే మిగిలిందండి. కాకపోతే ఈ 70% 80% మగ్గిపోవాలండి. కనీసం 30 గంట సేపు పట్టిద్దండి ఈ కూర వండుకుంటానికి. అంత సిమ్లో పెట్టి చక్కగా నిదానంగా ఓర్పుగా వండుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కాకరకాయ కూర వారానికి 1-2 సార్లు తినటం వల్ల టీనేజ్ పిల్లలకు కూడా చాలా మంచిదండి. బ్యాడ్ చెడు హార్మోన్స్ అన్నీ మనకి బాడీ స్మెల్ వేసిద్ది కదా, అలా లేకోకుండా ఇలా తినటం వల్ల చాలా మంచిదంటండి. అలాగే మనము ఆరోగ్యపరంగా కూడా ఇప్పుడు షుగరు, బీపీలు ఇలాంటివి కూడా చాలా మంచిదండి. వారానికి 1-2 సార్లు నేను వండుతానండి ఈ కాకరకాయ కూర. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. మనం వేసిన నూనె కూడా కరెక్ట్గా ఉండిద్దండి. ఎక్కువేమీ అవ్వదు, అన్నంలో కలిసిద్దండి. ఇంకా అప్పుడు కారం వేస్తానండి. ఇప్పుడు కొంచెం మనకి ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటే ఇంకా తర్వాత కూడా ఒక పావు గంట సేపు మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గనిచ్చుకోవాలి. నేను ఇలాగే వండుతానండి కాకరకాయ కూర. వారం రోజులైనా సరే స్మెల్ కానీ పొడవటం కానీ ఏమీ ఉండదండి. చక్కగా ఫ్రెష్గానే ఉండిద్ది. మీకు కానీ నేను వండిన ప్రాసెస్ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసేవారందరికీను ఇలా సిమ్లో పెట్టినప్పుడు అలా మధ్యలో కొంచెం నూనె తేలుతూ పైకి ఇలా కనిపిస్తూ ఉండిద్దండి. అప్పుడు మనకి కూర దగ్గరికి పడి రెడీ అయిపోయినట్టేనండి. అలా వేయించుకుంటానే ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే మనకి అది మళ్ళీ అడుగంటిందనుకోండి చేదొచ్చిద్దండి. ఇక దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలండి. అయిపోయిందండి. ఉంటానండి. వీడియోస్ చూడండి.